సో ఇప్పుడు ఏం నేర్చుకున్నాము అంటే వర్చువల్ డామ్ అంటే ఏంది అండ్ రీకాన్సిలేషన్ కాన్సెప్ట్ అంటే ఏందో నేర్చుకున్నాం. సో ఈ 2 కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ భయ్యా. ఎందుకు అంటే అది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ కి చాలా యూజ్ అవుతది. సో రియాక్ట్ అనేది వర్చువల్ డామ్ రీకాన్సిలేషన్ యూజ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ గా అవుతుంది రియాక్ట్ అప్లికేషన్స్ లో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నార్మల్ గా నా దగ్గర ఒక ఎలిమెంట్ ఉంది, ఒక H1 ఎలిమెంట్ ఉంది అనుకో. ఈ H1 ఎలిమెంట్ లో నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఆ H1 ఎలిమెంట్ లో ఉన్న టెక్స్ట్ ని చేంజ్ చేయాలనుకుంటున్నా. నేను ఎట్లా చేస్తా జావా స్క్రిప్ట్ లో, ఎట్లా అంటే లెట్ ఎలిమెంట్ ఇస్ ఈక్వల్ టు ఎలిమెంట్ ఏదో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం, దానికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇట్లా రాసేసుకొని నేను ఏం చేస్తా, ఈ పర్టికులర్ H1 ఎలిమెంట్ కి ఒక ఐడి ఇచ్చేసి దాన్ని ఇక్కడ యాక్సెస్ చేస్తా. H1 ఎలిమెంట్ ఐడి అనుకో దానికి నేను ఇచ్చిన ఐడి. ఓకే, సో ఇట్లా యాక్సెస్ చేసి ఇప్పుడు నేను ఈ H1 ఎలిమెంట్ టెక్స్ట్ చేంజ్ చేయాలనుకో, ఎట్లా చేంజ్ చేస్తా, ఎలిమెంట్ డాట్ ఈ పర్టికులర్ దగ్గర ఉంది కదా, ఎలిమెంట్ డాట్ స్టైల్ ఆర్ లేకపోతే ఒకవేళ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకో, దానికి స్టైల్ అనేది చేంజ్ చేస్తా. ఓకే, స్టైల్ డాట్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ ఈక్వల్ టు రెడ్ లా మారుస్తున్నా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక ఎలిమెంట్